మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ బాపు స్టారింగ్ బ్రహ్మాజీ గారు, ఏ ఫాదర్ స్టోరీ. బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఎందుకు ప్రాపర్ మార్కెటింగ్ జరగలేదో తెలియదు కానీ సినిమా చాలా బాగుంది. నేను చాలా లేట్గా చూశాను, బట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఇంట్రెస్టింగ్ గానే ఉంది సినిమా. పాయింట్ ఏదైతే ఉందో సినిమాలో చాలా మంచి పాయింట్ తీసుకున్నారు, కొంచెం ఫ్రెష్గా ఉంది. మెయిన్గా ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి ఆ ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్గా ఉంది, ఆ సెటప్ బాగుంది అండ్ అంతా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. వీటన్నిటికంటే మించి పెద్ద పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది పర్ఫార్మెన్సెసే. బ్రహ్మాజీ గారు చాలా న్యాచురల్గా చేశారు. నేను మెయిన్ పాయింట్ చెప్పి స్పాయిలర్ అయితే ఇవ్వను, కానీ ఆ పర్టికులర్ పాయింట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ అందరు కలిసి చేసే పని ఏదైతే ఉందో అది మంచి ఫన్ని అండ్ ఫన్తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ని జనరేట్ చేస్తుంది. చాలా సినిమాలో లాగా ఇంటర్వెల్కి లాగి అక్కడ నుంచి పాయింట్ చెప్పకుండా ముందు నుంచే మంచిగా పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తారు. ఆ ఫ్యామిలీ అంతా కలిసి చేసే సీన్స్ అండ్ అక్కడ జనరేట్ అయ్యే ఫన్ వల్ల మంచి ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ దాంతోపాటు సినిమా స్టార్టింగ్లో ఒక మంచి మిస్టీరియస్ ఎలిమెంట్ని కూడా పెట్టారు. అండ్ నాకు కాస్త డ్రాబ్యాక్స్గా అనిపించినవి ఏంటంటే క్లైమాక్స్ కాస్త ప్రెడిక్టబుల్గా ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక ఫ్లాట్గా ఉంటుంది. అది అలా ఉండకుండా కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. అంటే సినిమా బాగుంది, కాకపోతే క్లైమాక్స్ ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటే బాగుండు అనిపించింది. క్లైమాక్స్ ప్రాపర్గా ఉంటే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఫీల్స్ వచ్చేవి. పర్ఫార్మెన్సెస్ వైజ్గా చూసుకుంటే బ్రహ్మాజీ గారు అండ్ ఆమని గారు ఇద్దరు అల్టిమేట్ పర్ఫార్మెన్సెస్, చాలా న్యాచురల్గా చేశారు, పర్ఫెక్ట్గా సెట్ అయినాయి వాళ్ళ రోల్స్. మిగిలిన క్యారెక్టర్స్ కూడా న్యాచురల్గా బాగానే చేశారు. గంగవ్వ క్యారెక్టర్ అంత ఎక్కువ స్క్రీన్ టైం లేదు, కానీ మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఆమె క్యారెక్టర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది చాలా మిస్టీరియస్గా మెయింటైన్ చేశారు. రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా బాగుంది, మంచి సెన్సిబుల్గా అనిపించింది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా బాగుంది, ఎమోషన్స్తో పాటు మంచి వాల్యూస్ అండ్ మంచి ఫన్ కూడా ఉంది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.